ఈరోజు బడ్జెట్ ముఖ్యంగా 3 అంశాలపైన కాన్సంట్రేట్ చేస్తూ చేస్తున్నారు. కర్తవ్య భవన్ అని 3 కాన్సెప్ట్స్‌ని తీసుకున్నారు. యాక్సిలరేటింగ్ ద ఎకనామిక్ గ్రోత్ అన్న ఫస్ట్ పాయింట్ పైన కాన్సంట్రేట్ చేస్తూ, అలాగే సెకండ్ పాయింట్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ యాస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఆల్ ఓవర్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ద అలైన్డ్ విత్ సబ్కా సాత్ సబ్కా వికాస్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. స్కేలింగ్ అప్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని టార్గెట్ చేస్తున్నాము. బయోఫార్మా సెక్టార్ని, అలాగే మన సెమీ కండక్టర్ ఇండస్ట్రీ సెక్టార్ని, అలాగే మినరల్స్ ఇండస్ట్రీ, మినరల్స్ యాక్చువల్లీ మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మినరల్స్ సెక్టార్, మినరల్స్ స్టేట్స్ అయినటువంటి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో ఒడిస్సా, ఎర్త్ ఎన్రిచ్డ్ స్టేట్స్ వీ కెన్ కాల్, అంటే ఎర్త్ ఎన్రిచ్డ్ స్టేట్స్ అని అంటాం వీటిని. వీటిలో ఉన్నటువంటి మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసము ఒక సపరేట్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకొని స్టేట్స్ ముందుకెళ్లే విధంగా మేము సపోర్ట్ చేస్తాము అని మేడం గారు అనౌన్స్ చేయడం జరిగింది.